ట్రూత్, గుడ్ థాట్ కూడా. ఏంటంటే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులను తాకాలన్నా ఇబ్బంది పడుతున్నారు పాపం చాలామంది. ఎందుకంటే వాళ్ళకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ చెమట వాసన, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి చర్మ కణాలు, శ్వేత కణాలు చనిపోయి ఒకలాంటి వాసన వస్తుంది మిత్రమా. చాలామందికి ఎవరెవరికి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఏమైనా ఆలోచించుకోవాలి అంటే మన బట్టల్లో పరిమళము తండ్రి చెమట చుక్కల నుంచే వచ్చిందని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. అంటే మన తల్లిదండ్రులు అమ్మ, నాన్న, అమ్మమ్మ, నానమ్మ, తాతలు కూడా మనకి ఎన్నో చేశారు కదా. అప్పుడు వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు. కానీ ఈ టైంకి వచ్చేసరికి కొద్ది మందిలో ఏవో శరీర బాధలతోటి వ్యాధిగ్రస్తులైనప్పుడు వాళ్ళ శరీరం నుంచి నిజమే ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఎందుకంటే మందులు వాడడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ సరిగా పనిచేయకపోవడం వల్ల వాసన వస్తుంది. కానీ వాళ్ళని మాత్రం అసహించుకోవద్దు మిత్రం. అప్పుడు మనం ఏమనుకోవాలంటే, నేను ఇవాళ ఇలా ఉండి ఒక సెంటు వాసన వస్తుంది అంటే అది మా తల్లిదండ్రుల యొక్క చెమట నుంచి, లేదా మా తాత ముత్తాతల అమ్మమ్మ నానమ్మల చెమట నుంచే వస్తుంది అని విషయాన్ని మర్చిపోవద్దు మిత్రమా. వాళ్ళని గౌరవించండి.